ప్లాన్ బి అమలు చేయి కార్తీక్. చేస్తా. మీనాక్షి ఏంటి పాపం చేసింది? మనందరిని అమ్మలా చూసుకోవటమే తను చేసింది తప్ప. ఆ దేవుడు ఎందుకంటే బాధ పెడుతున్నాడు? మీనాక్షి కళ్ళు లేకపోతే లోకమే సీకట్ అయిపోతుంది అనుకున్నాను, కానీ సూపు లేక తన బతికే సీకట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఏంటన్నయ్య. బాధపడకండి వదినా. ఏదో 2 సంబంధాలు తప్పిపోయాయని మీనాక్షి జీవితం ఇంకిలాగే ఉంటుందా? మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. మీనాక్షికి అన్ని విధాలుగా తగిన వాడే తొందరలో తనకు భర్తగా వస్తాడు. మీరే ఇలా బాధపడితే మీనాక్షి ఇంకా బెంగ పెట్టుకుంటుంది. కార్తీకి మెసేజ్ పెట్టాను ప్లాన్ని అమలు చేయమని. ఎక్కడున్నాడు? ఏమయ్యా, నీ డబ్బులు కొట్టి పారిపోతాం అనుకుంటున్నావా? మా బాధలో మేము ఉన్నాము. కొంచెం బాగు, నీ డబ్బులు ఇచ్చేస్తాం. అయినా బయట కార్ దగ్గర ఉండకుండా లోపలికి వస్తున్నావేంటి? డబ్బుల కోసం కాదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ రోజు చెవిపోగుంది, ఈ రోజు లేదేంటి? అంటే తాతయ్యని చంపింది ఈయన కాకపోవచ్చు, నేనే తప్పుగా అనుకున్నాను. ఆ రోజు మీనాక్షితో పాటు వీడియోలో ఉన్నది ఇతనే కదా? రేయ్, నీ వల్లే మా చెల్లెల సంబంధం తప్పిపోయింది. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావరా ఇక్కడికి? నేను చేసిన ఒక మంచి పని ఆడపిల్ల జీవితం మీద మచ్చపడేలా చేస్తుందని నాకేం తెలుసండి. రాముళ్లాంటి మహనీయుడే లోకానికి భయపడి సీతమ్మతో అగ్ని ప్రవేశం చేయించాడు. ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ సమాజానికి భయపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి ఒక ఆడపిల్లని కాపాడకుండా ఎలా ఉండగలను? నేను చేసిన పని మీ చెల్లెల మీద నింద పడేలా చేసి సంబంధం చెడిపేలా చేస్తుందని ఆ క్షణం ఎలా ఆలోచించగలనండి? సంబంధం చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు మా చెల్లి మీద నిందేశారని నీకెట్ట తెలుసు? జరగబోయేది ముందే ఊహించి రథసారథి అయిన శ్రీకృష్ణుణ్ణే ఆదర్శంగా తీసుకుని డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నానండి. జరిగేదాన్నేంటో ఊహించలేనా? సర్లేవయ్యా, అసలే మా ఆడపడుచుకి సంబంధం తప్పిపోయిందన్న బాధలో మేమందరం ఉన్నాం. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, అదేంటో చెప్పు. నా పేరు కార్తిక్ అండి. నేనొక అనాథని. అమ్మ మమకారం, నాన్న అనురాగం తెలియకుండా పెరిగాను. వెనక ముందు ఎవ్వరూ లేరు. ఏదో
నా అంతటి నేను డ్రైవర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నాను. మా బెంగలో మేము ఉంటే మధ్యలో నీ గొడవేంటయ్యా? మా దగ్గర కార్లేవి లేవు నీకు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చేయడానికి. ఏమండి, ఆ డబ్బులేవో ఇచ్చేసి పంపించేసేయండి. అయ్యో, నేను అడిగేది డ్రైవర్ ఉద్యోగం కాదండి. మీ ఇంటి అల్లుడిస్తాను. సంబంధం తప్పిపోయిందని మా చెల్లెంటి లోకువేటయ్యా నీకు? సచ్చా, అస్సలు కాదండి. ఆడపిల్లల మీద నాకున్న గౌరవం. కళ్ళు లేని పిల్లకి జీవితాన్ని ఇస్తున్నానని గొప్పకపోయి ఈ పెళ్లి చేసుకుంటానని అనట్లేదండి. నాకు మీలాంటి మంచి కుటుంబం దొరుకుతుందన్న ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నానండి. కాదనకండి. నేనేంటో ఎలాంటి వాడినో మీకు తెలీదు కాబట్టి మీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయాలంటే మీకు భయంగానే ఉంటుంది. నా విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదండి. మీ చెల్లిని పల్లకీలో ఎక్కించుకుని తిప్పలేనేమో గాని పళ్ళెత్తొక్క మాట అనకుండా నేను చూసుకోగలనండి. తన మెడలో బంగారం వేయలేనేమో కానీ కాళ్ళు కందకుండా బంగారంలా కాపాడుకుంటానండి. నా కళ్ళతోటే మీ చెల్లికి దారి చూపిస్తాను. చీకటిలా మారిన తన జీవితానికి నేను వెలిగిస్తానండి. ముఖ్యంగా నాకంటూ ఎవరు లేరు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటాను. మీ చెల్లి మీ ఇంట్లోనే ఉంటుంది. నాకంటూ ఇంత మంచి కుటుంబం ఉంటుంది. నేనింత చెప్పినా మీరు ఆలోచిస్తున్నారంటే ఇంకా మీకు నా మీద నమ్మకం కలగలేదు. పోనీ మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. పెళ్ళయ్యకు కూడా మా చెల్లిమ మా కళ్ళెదుటే ఉంటుందంటే ఇంకేం కావాలా? కాకపోతే ఎంతంటే 2 సంబంధాలు చెడిపోయాయి కాబట్టి మీనాక్షి ఏంటంటుందో అని ఆలోచిస్తున్నా. బావగారు, నేను మీనాక్షితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. కన్నీళ్లు చాలా విలువైనవి మీనాక్షి. అనవసరమైన విషయాలకు బాధ పెట్టుకుని వాటిని వృధా చేయకు. ప్రతి మనిషికి ప్రియనేస్తం కన్నీళ్లే కదా చిన్నదిన. మనసుకి బాధ కలిగిన వెంటనే నీకు తోడుగా నేనున్నానంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి. ముందుగా పలకరించేవి ఆ కన్నీళ్లే. అందుకే విలువలేని వాటి కోసం ఆ నేస్తాన్ని తోడు కోరుకోకు. గాలిలో కలిసిపోయే మాటలను మనసులో పెట్టుకుని బెంగ పెట్టుకోకు. సంతోషంగా ఉండాలనుకున్నా ఆ దేవుడు ఉండనివ్వట్లేదు చిన్నదిన. నేనేం తప్పు చేశానని నాకిన్ని పరీక్షలు పెడుతున్నాడు. నా చూపుతో పాటు నాన్నని తీసుకెళ్లిపోయాడు. మీ అందరికీ భారం కాకూడదని పెళ్లి కొప్పుకుంటే మాటల రాళ్ళు నా మీద వేసి మనసు గాయపడేలా చేస్తున్నాడు. బాధ కాక నాకేం మిగిలింది? బెంగ పెట్టుకోవడం తప్ప నేనింకేం చేయగలను? ఇప్పుడు నీకేవైందని అలా మాట్లాడుతున్నావు మీనాక్షి? నీకు మేమందరం లేవా? ఎవరో మాటలు విసిరారని దేవుడి మీద నింద వేయడం తప్పు. నారు పోసిన వాడికి నీరు పొయ్యాలని తెలీదా? తోటి మనిషి మనసుకు గాయం చేస్తే కన్నీళ్లు ఓదారుస్తాయి.
కానీ ఆ దేవుడు తను పెట్టిన బాధకి మంచి తోడునిచ్చి ఓదారుస్తాడు. అవును మీనాక్షి, నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. నన్ను చూడు, మా నాన్న చూసిన సంబంధం తప్పిపోయిందని చాలా బాధపడ్డాను. కాని మీ చిన్నన్నయ్యని భర్తగా మంచి కుటుంబాన్ని తోడుగా ఇచ్చి నన్ను ఓదార్చాడు. అలాగే నీకు 2 సంబంధాలు తప్పిపోయేలా చేసింది కూడా నీకొక మంచి భర్తని ఇవ్వడానికే. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు చిన్నదిన. నీ కన్నీళ్లు తన చేతులతో తుడిచి నీ కంటికి తానే చూపులా మారి నిన్ను దేవతలా చూసుకునే ఒక మంచి మనిషి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నా దగ్గర పెళ్లి పోసెత్తేలా ఉంటే నువ్వు వెళ్ళిపో చిన్నదిన. అది కాదు మీనాక్షి. పొద్దు చిన్నదిన, మీకు భారం అనిపిస్తే వెళ్ళి అనాథాశ్రమంలో ఉంటాను. మరీ కాదనుకుంటే చచ్చిపోతాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. ఆవేశపడకు మీనాక్షి, నేను చెప్పేది ఒకసారి విను. నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో చిన్నదిన, వెళ్ళిపో. బావగారు, వెంటనే 2 సంబంధాలు తప్పిపోయేసరికి మీనాక్షి చాలా బాధపడుతుంది. పెళ్ళంటేనే మండిపడుతోంది. మీకు భారమైతే అనాథ శరణాలయానికి వెళ్తాను, మరీ కష్టమైతే చావనైనా చస్తాను, కానీ పెళ్లి ఊసి మాత్రం ఎత్తొద్దంటోంది. నేను ఉండగా నా సిల్లం కట్టాను గతి ఎందుకు పట్టనెత్తాను? తన మనసు కష్టపెట్టి ఇప్పుడు పెళ్లి చేసిన అవసరం ఏంటి? సెల్లెమ్మకి ఇష్టం అంటే చేద్దాం. బాధపడుతుంది కదా అని వదిలేస్తే గుండెల్లో ఇంకా బాధ పెరుగుతుందే తప్ప తగ్గదండి. పెళ్ళంటే తనకి మొదలైన భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో సామెత ఉంటుంది కదండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. వెంటనే సంబంధాలు తప్పిపోవడం వల్ల పెళ్ళంటేనే మీనాక్షికి కలిగిన చెడు అభిప్రాయాన్ని వెంటనే పెళ్లి కొప్పించి దూరం చెయ్యాలి. మీకు నా మీద నమ్మకం ఉంటే నేనొక్కసారి తనతో మాట్లాడి పెళ్లి కోపిస్తానండి. ఇప్పుడే మహేశ్వరి వెళ్ళి మాట్లాడొచ్చింది. వెంటనే మాట్లాడి సెల్లెమ్మని ఇబ్బంది పెడుతుంది దేనికి? 2 రోజులు ఆగి ఆలోచిద్దాంలే. వెళ్ళు. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని తీసుకురానండి. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని తీసుకురానండి. నన్ను నమ్మి ఒక్కసారి మీనాక్షితో మాట్లాడే అవకాశం ఇవ్వండి.
మీనాక్షి గారు, మీనాక్షి గారు, ఎవరు? నా పేరు కార్తిక్ అండి. మీతో ఒక్కసారి మాట్లాడాలి. కొంచెం డోర్ తీస్తారా? నేనిప్పుడు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేను. దయచేసి నా మాట వినండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నేనే. ఆ విషయమే మీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్కసారి బయటికి రండి. పెళ్లి పూసెత్తి నన్ను విసిగించకండి. ఇంకొకసారి ఆ మాట ఎత్తితే ఈ గదిలోనే ఊరేసుకుని చచ్చిపోతాను. ఇదేంటి ఇలా అంటుంది? పెళ్లి చేసుకోకపోతే ఎలా? వద్దులే కార్తీక్, వెళ్ళిపోదాం. నా సెల్లులు ఎంత మంచిదో అంత ముండిది, అన్నంత పని చేస్తుంది. ఆ, మీరేం భయపడకండి. ఆమెకేం జరగదు, నేనున్నాను కదా. మన మనసుకు కలిగే కష్టాలకి, ఎదురయ్యే సమస్యలకి చావాలనుకోవడం చాలా తప్పండి. అబ్బో, పర్వాలేదు. తినే అన్నంలో రాళ్ళొచ్చాయని ఆకలి తీర్చే భోజనం మీద కోపం తెచ్చుకోవడం ఎంత తప్పో, ఏదో 2 సంబంధాలు తప్పిపోయాయని జీవితాంతం తోడునిచ్చే పెళ్ళొద్దనుకోవటం కూడా అంతే తప్పండి. నాకేదేదో చెప్పి పెళ్లి మీద ఆశలు కలిగించాలని చూస్తున్నట్టున్నారు. అది కుదరని పని. నేను బలవంత పెట్టినంత మాత్రాన మీరు పెళ్లి కొప్పుకుంటారా మీనాక్షి గారు? మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నానో కారణం చెప్తాను. ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. కారణాలు వేరే ఏముంటాయి? నాకు కళ్ళు లేవని తెలిసి చాలు చూపిస్తున్నట్టున్నారు. అస్సలు కాదండి. అమ్మా నాన్నల ఆప్యాయతలు, అయిన వాళ్ళ అనురాగాలు తెలియకుండా పెరిగిన అనాథను నేను. కారు డ్రైవర్గా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి. నాకు దూరమైన మమకారాలు, అనుబంధాలు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక మంచి కుటుంబం దొరికి ఇక నుంచైనా నా మీద ప్రేమలు చూపించే మనుషులుంటారని ఒక చిన్న ఆశ అండి. నన్నే కాదు, మీరెవ్వరిని పెళ్లి చేసుకున్నా అలాంటి కుటుంబమే మీకు దొరుకుతుంది. కావచ్చు. విధిని మీరు నమ్ముతారో లేదో కానీ నేను నమ్ముతానండి. మనిద్దరికీ ఏదో బంధం ముడిపడి లేకపోతే ఇంత తక్కువ సమయంలో మనం ఇన్నిసార్లు కలుసుకునేలా ఆ దేవుడు చేయడండి. మనిద్దరం కలవడం ఏంటి? అసలు మీరెవరు? అదే మొన్న రోడ్డు మీద మీకు యాక్సిడెంట్ కాబోతుంటే మిమ్మల్ని కాపాడింది నేనేనండి. అంతేకాదు, మీకు ఒక సంబంధం తప్పిపోవడానికి కారణం నేనే అని తెలిసి చాలా బాధపడ్డానండి. ఆ బాధతో నన్ను పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డారా? లేదు లేదు మీనాక్షి గారు, మనిద్దరి పరిచయం పైనున్న మీ నాన్నగారి ఆశీర్వాద బలం అనిపించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి మీరనేది? అవును మీనాక్షి గారు, లేకపోతే మిమ్మల్ని కాపాడిన 2వ రోజే మళ్ళీ హాస్పిటల్లో మనం కలవడం ఏంటి? ఇప్పుడు కూడా
క్యాబ్ డ్రైవర్గా వచ్చి నేను మీ బావగారు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నేను ఆగిపోవడం ఏంటి? మీకొచ్చిన సంబంధం తప్పిపోవడం ఏంటి? ఏ ఆడపిల్లని చూసినా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన రాని నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలగడం ఏంటండి? అసలు వెంటనే మీకు 2 సంబంధాలు తప్పిపోవడం ఏంటి? ఏ సంబంధం లేని నేను మీ ఇంటికి రావడం ఏంటి? దీన్నే అండి విధి అంటారు. మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకటిగా ఉండాలని మీ నాన్నగారి సంకల్పమే అనుకుంటా.